10th క్లాస్ ఎగ్జామ్స్ లో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఒక సెక్షన్ ఫార్ములా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ట్రైసెక్షన్స్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ లో ఉపయోగించడం జరుగుతుంది. ఈ సెక్షన్ ఫార్ములా నేర్చుకున్నట్లయితే మనం ట్రైసెక్షన్ ప్రాబ్లంలో సెక్షన్ ఫార్ములా 2 టైమ్స్ ఉపయోగించి 8 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు. కానీ చాలా మంది సెక్షన్ ఫార్ములా నేర్చుకోవడానికి సి-డి గ్రేడ్ విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. దానికి ఒక సింపుల్ ట్రిక్ నేను చెప్తాను. చాలా ఈజీగా ఊరికట్ట చిటికలో నేర్చుకోవచ్చు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సెక్షన్ ఫార్ములాను చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక్కసారి గమనించండి మై డియర్ స్టూడెంట్స్. సెక్షన్ ఫార్ములా పి ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఇక్కడ ఏం రాస్తారంటే m1 కొద్ది గ్యాప్ ఇచ్చి m2 బై m1 ప్లస్ m2 కామా m1 మళ్ళీ గ్యాప్ ప్లస్ m2 బై m1 ప్లస్ m2. ఈ విధంగా రాస్తే చాలు, అంతే మీకు సెక్షన్ ఫార్ములా వచ్చినట్టే. ఇక్కడ ఏం చేస్తారంటే హియర్ రివర్స్ లో x1 y1 x1 x2 ను రివర్స్ లో రాస్తారు. అంటే x1 x2 ఇక్కడ వచ్చేసి y1 అండ్ y2. చూడండి ఒకసారి ఇవి రివర్స్ లో రాస్తే సరిపోతుంది. అంటే రివర్స్ లో x1 x2 హియర్ x1 హియర్ x2 హియర్ y1 అండ్ హియర్ y2. ఇంతే సింపుల్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా మనకు వచ్చేసినట్టే m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఈ విధంగా మనము సింపుల్ గా వెరీ ఈజీగా ఈ సెక్షన్ ఫార్ములా నేర్చుకోండి. ఆ వాల్యూస్ ను సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఈజీగా మనం 8 మార్క్స్ సంపాదించవచ్చు. ఓకే.